మీకంటూ ఫైనల్ కోరిక ఏంటి? ఒక ఇల్లాలు అవుతారా? అది ఈ ఇంటికి అల్లుడు అవుతారా? ఏమవుతారు? లేకపోతే అమ్మాయిని లేపుకొస్తారా? మీరే లేచిపోతారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? ప్రస్తుతానికైతే నీతో మాత్రం నేను ఇంటర్వ్యూ తీసుకోవద్దు అనుకుంటున్నాను. తీసుకున్నాక వద్దంటే కుదరదు. ఇప్పుడు గుడికి వెళ్ళి ప్రసాదం తినాలి కానీ అలా జీడిపప్పు రాలా, బాదం పప్పు రాలా, మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? సో అవును, అట్లేం లేదు కానీ నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు లేరు. వద్దు కూడా. నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. మీకు మంచిగా తాగాలని ఉత్సాహం ఉంది, బాటిల్ తీసుకొని రోడ్డు దాటుతున్నారు, అనుకోకుండా బాటిల్ కింద పడి పగిలిపోయింది, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తా, దాన్ని చూసి బాధపడతా. అమ్మాయి ముఖ్యమా, బాటిల్ ముఖ్యమంటే ఏం చెప్తారు? రెండు. ఇప్పుడే నాకేం లేదు, ఆశ లేదు, జీవితంలో ఏమొద్దన్నారు. సరే సరే, పొద్దున కించి ఏముండదు, సాయంత్రం అయితే రెండు కావాలి. సాయంత్రానికి రెండు కావాలి. ఈయన ఎట్లా అంటే అదేదో దర్గారు బత్తి యాడ్ ఉంటుంది కదా, అమ్మాయిని మర్చిపోలేము, అంబిక దర్గారు బత్తి మర్చిపోలేము. అమ్మాయి మీరే. అమ్మో దండం పెడతానే బాబా. సో మీకు ఇప్పుడు మందు బాటిల్ పగిలిపోయింది, బాధపడతారు, నెక్స్ట్ ఏం చేస్తారు? ఏముంది, ఉంటే దాదా లేకపోతే లేదు. అట్లా ఎప్పుడేం జరిగిందా? చాలాసార్లు. మంచిగా తాగుదాన్న మూడ్లో ఉన్నప్పుడు గ్లాస్ పడిపోవడము. ఈసారి కెమెరా మీరు అక్కడ తెచ్చేయండి, కావాలని చెప్పి పడేస్తా, అప్పుడు నా ఫీలింగ్స్ చూడండి. ఏముంది, వెళ్ళి ఇంకో బాటిల్ తెచ్చుకుంటావు, బెదిరించో భయపడిచ్చో.